నిజంగానే మంగళగిరి ప్రజల ప్రజా దర్బార్‌కి వెళ్లి వాళ్ళ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందంటారా? ప్రజా దర్బార్ అయితే 100% పరిష్కారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా విడిగా వ్యక్తుల పరంగా వెళ్ళిన అవ్వనిది ప్రజా దర్బార్‌కి వెళ్ళి ఇలాగ సమస్య అని చెప్తే వితిన్ ఒక అవర్స్‌లోనే ఇట్లా సమస్యని పరిష్కారం చేస్తారు అంతే. లోకేష్ గారు చెప్పిన మాటే ఆలస్యం, అలా ఆ పనులు మొత్తం చకచక జరిగిపోతున్నాయి. అంబటి రాంబాబు మాట్లాడుతూ 2029లో నారా లోకేష్‌ని మంగళగిరి ప్రజలు చిత్తుగా ఓడిస్తారు అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మంగళగిరికి సంబంధించిన వ్యక్తిగా? లోకేష్ గారు మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నంత కాలం లోకేష్ గారిని ఓడించడం ఎవరి వల్ల కాదు. ఓపెన్ చెప్తున్నా, నేను నమ్మకంతో చెప్తున్నాను. ఆయన చేస్తున్న పనులను బట్టి చెప్తున్నాను. అధికారంలో లేనప్పుడు ఎలాగా సంక్షేమ పథకాలు ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టారో, అధికారంలో ఉన్న తర్వాత కూడా అలాగే చేస్తున్నారు, దాన్ని మించి చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. ఎందుకు నిన్న మన తిరునాళ్ళ సందర్భంగా రథానికి కూడా లోకేష్ గారు వచ్చి అక్కడ స్వామివారి రథాన్ని ఆయన లాగారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక మంగళగిరి పౌరుడిగా ఆయన మారిపోయారు. ఆయన్ని ఓడించడం అనేది లోకేష్ గారు గెలిచే నుంచి పోటీ చేసినంతకాలం ఎవరి వల్ల కాదు.